సిద్ధప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అని శృతివాక్యం. శిశువుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. ఆ శిశువు వ్యక్తిగా ఎదగడానికి, సమాజానికి ఉపయుక్తమైన పౌరుడిగా మారడానికి గురువే మార్గదర్శి. అలాంటి గురువును మన సనాతన ధర్మం దైవ సమానంగా ప్రతిపాదించింది. ఆధ్యాత్మిక చింతన, పారమార్థిక సాధన, సమాజ సేవా మార్గాల ద్వారా ధర్మయుతమైన మార్గాన్ని అవలంబించడానికి గురువులే దారిదీపాలు. ధర్మాచరణ, సాధన, సేవ, సత్సంగం అనే మార్గాలను అనుసరిస్తూ గురువులు భక్తుల్ని, శిష్యుల్ని అనుగ్రహిస్తారు. వ్యక్తులకు విద్యా వివేకాలను అందించే పరమ భాగవతోత్తముడు గురువు. ఆ గురువులే ఆధ్యాత్మిక చైతన్య కేంద్రాలను, ఆలయాలను, పీఠాలను, మఠాలను స్థాపించి ఆర్షధర్మ పరివ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆ పరంపరలో చైతన్య తపోవనం, శివకేశవ పీఠ నిర్వాహకులు మాతా శివానంద సరస్వతి గత 26 సంవత్సరాలుగా ఈ ఆధ్యాత్మిక దివ్యధామాన్ని కొనసాగిస్తూ ఆర్షధర్మ సముద్ధరణలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో నులకపాడు గ్రామంలో చైతన్య తపోవనం వర్ధిల్లుతోంది. ఈ తపోవనంలోనే శివకేశవ మఠం నెలకొని ఉంది. విజయవాడ నుంచి మంగళగిరి వెళ్లే మార్గంలో విజయవాడకు 12 కిలోమీటర్లు, మంగళగిరికి 8 కిలోమీటర్ల దూరంలో ఈ ఆశ్రమం నెలకొని ఉంది. సువిశాలమైన ప్రాంగణంలో పచ్చటి ప్రకృతి వనరుల మధ్య ఎత్తైన పర్వత శ్రేణులతో ఈ లోగిలి భక్తి ప్రపూర్ణతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆవిష్కరింపచేస్తోంది. సంవత్సరంలో స్థానిక వ్యాపారులు, దాతలు, వదాన్యుల సహకారంతో దాదాపు 12 ఎకరాల స్థలంలో ఈ శివకేశవ పీఠాన్ని స్థాపించారు. 1997 సంవత్సరం మే 27వ తేదీన ఆదిశంకర జయంతి నాడు ఈ పీఠం ఆరంభమయ్యింది. ఎటు చూసినా ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక యశస్సు తేజరిల్లే ఈ పీఠం ఎన్నో ఆలయాల సముదాయం. శివకేశవులకు అభేదమై ఆదిశంకరులు ప్రతిపాదించిన అద్వైతానికి అచ్చమైన సాకార రూపమై ఈ నెలవు అలరారుతోంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాభం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. పూర్వాశ్రమంలో మాతా శివానంద సరస్వతి పేరు శివకుమారి. ఆమె తల్లిదండ్రులు రామలక్ష్మి, నారాయణమూర్తి. సన్యాస దీక్ష స్వీకరించకముందు కొన్ని సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంతింతై వటుడింతై అనే రీతిలో సూక్ష్మస్థాయిలో ప్రారంభమైన తపోవనం నేడు విరాట్ రూపాన్ని సంతరించుకుంది. ప్రాంగణంలోకి అడుగిడగానే భవ్యమైన, నవ్యమైన చైతన్య స్ఫూర్తి ఆవిష్కారమవుతుంది. సరికొత్త ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. బిందువు బిందువు కలగలిస్తేనే సువిశాలమైన సింధువు అవుతుంది. అందరూ చేయి చేయి సమ్మిళితం చేసి ఆధ్యాత్మిక ఉద్ధరణకు పాటుపడితేనే సనాతన ధర్మం చిరంతనంగా నిరంతర జీవన స్రవంతిగా ముందుకు దూసుకువెళుతుంది అంటారు మాతాజీ శివానంద సరస్వతి. భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడానికి ఆర్షధర్మ సంస్కృతికి సంబంధించి జ్ఞానయజ్ఞం పేరిట ఆమె ఎన్నో ధార్మిక ప్రవచనాలు చేశారు. అనేక ఆధ్యాత్మిక సదస్సుల్లో పాల్గొన్నారు.
పీఠాధిపతులు మఠాధిపతుల సమ్మేళనంలో కీలక ఉపన్యాసాలు చేశారు. సులభతరంగా సరళ సుందరంగా సాగే ఆమె ప్రవచనా శైలి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మనలో ఉన్న అనంత జ్ఞానాన్ని అందరి హృదయాలలోకి ప్రవహింపచేయడమే అసలైన పుణ్యకార్యమవుతుంది. జ్ఞానం ద్వారా సమాజాన్ని ఉద్ధరించవచ్చు. జ్ఞానం ద్వారా సమాజ పురోగతికి పాటుపడవచ్చు. జ్ఞాన మార్గమే మోక్షానికి దగ్గరి దారిగా అందరూ గుర్తించాలి అని మాతాజీ సందేశమిస్తారు. అందుకే తన ప్రవచనాధారలకు జ్ఞానయజ్ఞం అని నామకరణం చేశారు. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, మన ఈ సమాజానికి పీఠాలు, ఆశ్రమాలు ఉపయోగపడుతున్నవా, ఏ రీతిగా అవి ప్రయోజనాన్ని కలిగిస్తున్నవి అని కదా. ఒక సరస్సులో చేపలు ఉంటేనే ఆ సరస్సులో ఉండే జలాన్ని శుభ్రత చేస్తాయి. అలానే సమాజంలో ఉన్నటువంటి వారందరికీ మనస్సు శుద్ధత, వాక్ స్పష్టత, వ్యవహారంలో దక్షత, ఇవి అన్నీ అందించడానికే పీఠాలు, మఠాలు, ఆశ్రమాలు అవసరం. అయితే అందరూ పీఠాలకు రాకపోయినా, చేరలేకపోయినా, పీఠాల నుండి మఠాల నుండి ఆయా ప్రాంతాలకు అక్కడ ఉండేటటువంటి బ్రహ్మచారులు, అలానే వానప్రస్థులు, సన్యాసులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాళ్లకు కావలసినటువంటి ఒక మంచి, ఒక ధర్మము, జీవితంలో ఎలా నడుచుకోవాలి, కుటుంబంతో ఎలా మెలగాలి, సమాజంతో ఎలా వేసుకోవాలి, అలా అనేది అక్కడికి వెళ్ళి కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాదు, వచ్చిన వాళ్ళ కోసము, రాని వాళ్ళ కోసము కూడా ఈ దేవాలయాల్లో, అంటే ఆశ్రమాలు, పీఠాలు ఎప్పుడవుతాయి అంటే ఒక దేవతను ప్రతిష్టాపన చేసినప్పుడు. అలానే ఈ దేవత అర్చన ఆరాధనాదుల ద్వారా సమాజానికి శ్రేయస్సు కలగాలి, విశ్వశాంతి కలగాలి అనేటటువంటి సంకల్పం ద్వారా వచ్చిన వారికి, రాని వారికి కూడా ఆ ఆశీస్సులు, ఆ దైవీ శక్తిని ప్రసరింపజేయడం జరుగుతుంది. విశ్వం శుభప్రదంగా, సుభిక్షంగా ఉండాలి, సమస్త ప్రపంచం ఆనందంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరికీ దైవకృప లభించాలి అని సనాతన ధర్మం మాత్రమే అభిలషిస్తుంది. అందుకే ఇది మతం కాదు, ధర్మం జీవన వాహిని, అమృతమయ స్రోతస్విని. ఈ సుందరమైన తపోవనంలోకి స్వాగత ద్వారం భక్తులకు శుభాహ్వానం పంచుతుంది. ప్రవేశద్వారం దాటగానే బృందావనం పేరిట రాధాకృష్ణుల దివ్య రాసలీలా వైభవం శిల్పీకృతమై ఆకట్టుకుంటుంది. మధుర భక్తితో రాధ తన ప్రియసఖుడైన మురళీ మనోహరుడిని సేవిస్తుంటుంది. వారి చుట్టూ గోపికలు పరివేష్టితమై వారి రసమయ జగత్తుని దర్శిస్తున్న వైనం ఆకర్షింపచేస్తుంది. రాధా మాధవ రతిచరితమితి, రాధా మాధవ రతిచరితమితి, బోధావహం కృతిభూషణం, రాధా మాధవ రతిచరితమితి. మాత శివానంద సరస్వతి ఆధ్యాత్మిక అభిరుచికి, ఆర్షధర్మం పట్ల ఆమెకి ఉన్న అనురక్తికి ఈ లోగిలి అచ్చమైన నిదర్శనం. విలక్షణమైన రీతిలో వైవిధ్యమైన శిల్పకళా సమాహారంతో వెలసిల్లే ఈ తపోవనం మాతాజీ సంపూర్ణ పర్యవేక్షణలో నిర్మితమయ్యింది. వల్లభ గణపతి, శ్రీ లలితాదేవి సహిత 12 జ్యోతిర్లింగాత్మక సుందరేశ్వరీ సహిత కుమారస్వామి, అష్టలక్ష్మీ సహిత రాధాకృష్ణ ఆలయ సమాహారంగా ఈ తపోవనం వర్ధిల్లుతోంది. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ, కడలై పొంగుతున్న ప్రేమ నీల కనరా కృష్ణ, అందుకో
చైతన్య తపోవనం శివకేశవ మఠ ప్రాంగణంలోకి ప్రవేశించగానే చంద్రశేఖర స్వామిగా వ్యవహరించే మహాదేవుడి 65 అడుగుల విగ్రహాకృతి మహావిరాట్ స్వరూపంగా గోచరమవుతుంది. ఈ చంద్రశేఖర స్వామి మహావిగ్రహాకృతి దిగువన 12 జ్యోతిర్లింగాత్మక శ్రీ సుందరేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంటుంది. ఈ శైవధామంలోని గర్భాలయంలో జ్యోతిస్ఫాటక లింగమూర్తిగా సుందరేశ్వర స్వామి దర్శనమిస్తాడు. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ. సర్వం శివమయం జగత్ అంటారు. సృష్టి అంతా ఈశ్వరత్వంలో ప్రతిఫలిస్తుంది. ఆ శివత్వమే సృష్టిగా భాసిల్లుతోంది. అందుకే స్ఫటికలింగాన్ని దర్పణలింగంగా వ్యవహరిస్తారు. ఈ లింగాకృతిలో సమస్తము గోచరమవుతుంది. ఈ శివస్వరూపం ముంగిట, వెనుక, పక్కన ఏది ఉంటే ఆ అంశమే ప్రతిబింబిస్తుంది. శివలింగాకృతులలో స్ఫటికలింగం ఎంతో విశేషమైనది. పూజా విధానంలో, ఆరాధనా రీతిలో, అర్చనాది అభిషేకాలలో ఎన్నో ప్రత్యేకమైన పద్ధతుల్ని స్ఫటికలింగాకృతి విషయంలో అనుసరించాలి. అందుకు తగినట్టుగానే స్ఫటికలింగేశ్వరుడు భక్తులను సత్వరం అనుగ్రహిస్తాడని ప్రతీతి. ఆ నేపథ్యంలోనే మాత శివానంద సరస్వతి ఈ ప్రాంగణంలో స్ఫటికలింగమూర్తిగా సుందరేశ్వరుడిని నెలకొల్పారు. ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ ఉరగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ. ఈ ఆలయానికి అభిముఖంగా 16 అడుగుల మహానందీశ్వరుడి విగ్రహం ఆకట్టుకుంటుంది. ఈ ఆలయంలోనే 12 జ్యోతిర్లింగ ఆలయాల నమూనా మందిరాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో ఉన్న జ్యోతిర్లింగ స్వరూపాలన్నీ ఈ లోగిలిలోనే కొలువు తీరి భక్తుల్ని ఆకట్టుకుంటాయి. ఈ ప్రాంగణంలోనే ఉన్న వల్లభ గణపతి ఆలయం ప్రత్యేకమైనది. క్షిప్రప్రసాది సిద్ధిదాయకుడైన వల్లభ గణపతి దర్శనం, ఆరాధనం వల్ల సకల విఘ్నాలు తొలగి సమస్త విజయాలు చేకూరుతాయని విశ్వాసం. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శివకేశవ పీఠంగా ఈ తపోవనాన్ని వ్యవహరిస్తున్నారు. ఆ సంవిధానంలో కేశవ స్వరూపంలో శ్రీకృష్ణ పరమాత్మ రాధా సహితంగా ప్రత్యేక ఆలయంలో గోచరమవుతున్నాడు. రాధాకృష్ణులు రమ్యమోహన విగ్రహాకృతులుగా ఈ పీఠంలో తేజరిల్లుతున్నారు. రాధాకృష్ణుల రసరమ్య ప్రేమ భావన అలౌకికమైనది. జీవాత్మ పరమాత్మలకు రాధాకృష్ణులు సంకేతం. సాంగత్య, సామీప్య, సారూప్య, సాకల్యాల మేలు కలయికగా రాధికా కృష్ణమోహనుల ప్రణయ వృత్తాంతం ఆవిష్కారమవుతుంది. రాధాదేవి సహితంగా మురళీమోహనుణ్ణి ఆరాధిస్తే, ధ్యానిస్తే ఆ హృదయమే నందనవనమే తేజరిల్లుతుంది. జయ జనార్దన కృష్ణ రాధికాపదే జన విమోచన కృష్ణ జన్మమోచన. జయ జనార్దన కృష్ణ రాధికాపదే జన విమోచన కృష్ణ జన్మమోచన. రాధాదేవి మంత్రరూపిణి. ఆ మంత్రం దైవాన్ని సమీపించి ఉండటం వల్ల సరికొత్త ఆకర్షణ శక్తి ఉద్భవిస్తుంది. అందుకే రాధాకృష్ణుల దివ్యమూర్తులు సౌందర్యాత్మకంగా ఎక్కడైనా తేజరిల్లుతారు. ఆ సంవిధానంలోనే మాతాజీ ఈ శివకేశవ పీఠంలో భగవద్భక్తి మాధుర్య విశేషానికి ప్రతీకగా రాధాకృష్ణుల విగ్రహాకృతుల్ని ప్రత్యేకంగా ఆలయంలో ఏర్పాటు చేశారు. సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే మదన కోమలా కృష్ణ మాధవా హరే వసుమతి పదే కృష్ణ వాసవానుజ వరగుణాకరా కృష్ణ వైష్ణవాకృతే.
ఈ ఆలయ ప్రాంగణంలోని సర్వసిద్ధుల్ని, సకల సౌభాగ్యాల్ని అనుగ్రహించే అష్టలక్ష్మి దివ్య స్వరూపాలను భక్తులు దర్శించుకోవచ్చు. ధరించబడేది ధర్మం. అలాంటి ధర్మాన్ని కవచంగా ఎవరికి వారు ధరించాలి అంటారు మాతా శివానంద సరస్వతి. అందుకే ధర్మో రక్షతి రక్షితః అంటారు. ధర్మమనే కవచాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే సర్వదా మనల్ని కవచమై రక్షిస్తుంది. 26 సంవత్సరాల క్రితం ఈ పీఠాన్ని స్థాపించి మాతాజీ జయప్రదంగా నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం ఈ పీఠం రజతోత్సవాలను ఈ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. కంచి కామకోటి పీఠం వారి అనుగ్రహ బలంతో ఈ పీఠం ఇలా సర్వభక్త జనాకర్షణీయంగా సాకారమయ్యింది. ప్రతినిత్యం లక్ష్మీ గణపతి, శ్రీరుద్ర, నవగ్రహ, మహాసుదర్శన హవనాన్ని ఈ పీఠంలో నిర్వహిస్తారు. ఇలా నిత్యాగ్నిహోత్ర సంవిధానంతో ఆగమోక్తంగా పూజాది అభిషేకాలు ఈ తపోవనంలో కొనసాగుతున్నాయి. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. ప్రతి మాస శివరాత్రికి సుందరేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీరుద్ర హవనం, మాస శివరాత్రి ప్రదోషకాలంలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిర మాసాలలో ఈ పీఠంలో మాసాల పర్యంతం విశేష పూజాదికాలు, ఉత్సవాలు కొనసాగుతాయి. మాతా శివానంద సరస్వతి ఆధ్యాత్మిక దార్శనికులు. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనే కాక విదేశాలలో సైతం పర్యటించి 150కి పైగా జ్ఞానయజ్ఞాలను నిర్వహించారు. తన ప్రవచనధారతో భక్తుల హృదయసీమల్ని పవిత్రీకృతం చేశారు. ఆర్ష సంస్కృతిని ప్రచారం చేయడం మాత్రమే పీఠాధిపతుల లక్ష్యం కాదు. సమాజంలో మాననీయమైన మానవీయ విలువల్ని పెంపొందించడము పీఠాధిపతులు, మఠాధిపతులు నిర్వహించాలి. మనకెందరో ఆత్మీయులు, సన్నిహితులు, బంధువులు ఉంటారు. కానీ మనకు అసలైన హితైషులు దైవం మాత్రమే అని సందేశమిచ్చారు మాతాజీ. నైతిక విలువలతో కూడిన జీవనమే సదా రక్షిస్తుంది. అనైతిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఎప్పటికైనా భంగపాటు తప్పదు అంటారు శివానంద మాతాజీ. మన జాతి సంస్కృతే సహనంపై ఆధారపడి ఉంటుంది. సహనాన్ని వీడకండి. సమయానుకూలమైన సహనం, సంయమనం అన్ని విధాలా శ్రేయస్కరమైనది అని జీవన మార్గోపదేశం చేశారు మాతాజీ. ఆధ్యాత్మికత అని అంటే అది మన లోపలి మన భావన. భగవద్గీతలో కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం అని అర్జునుడు అడిగితే దానికి శ్రీకృష్ణ పరమాత్మ అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే అని చెబుతారు. ఏమిటి దీని అర్థము అని అంటే బ్రహ్మ ఉన్నది ఒకే ఒక బ్రహ్మ, అది అక్షరం, నాశనం కానటువంటిది, పరమం చాలా ఉత్కృష్టమైనటువంటిది. అయితే ఆ తత్వాన్ని తెలుసుకోవడం కోసమే ప్రతి జీవి వచ్చింది. ఆ జీవుల్లో చరమజీవి ఎవరు అంటే మనిషి. అటువంటి ఆ మనిషికి ఏదో ఒక రోజు వివేకం కలిగి నేను ఆంతర్య జీవితాన్ని మొదలు పెడతాను. ఆంతర్యంలో ఏమున్నది, నా లోపల ఏమున్నది, నేను ఎవరు, నేను ఒక స్త్రీనా, నేను ఒక సన్యాసినా, లేకపోతే నేను ఎవరిని అనేటటువంటి సత్యాన్వేషణ ఎప్పుడైతే మొదలు పెడతాడో ఆనాటి నుంచి ఆధ్యాత్మిక జీవనం ప్రారంభించాడు అని. అందరికీ కూడా కావలసింది ఏమిటి అంటే చిన్నపిల్లాడి దగ్గర నుంచి ముసలివాడి వరకు అడిగితే శాంతి కావాలి అంటాడు. దానికి ముందు కాస్త ధనం కావాలి అంటాడు. ధనంతో ఏం సంపాదించుకుంటావు అంటే సౌకర్యాలు అంటాడు. సౌకర్యాల ద్వారా నీకేం దొరుకుతుంది అంటే నేను సుఖంగా ఉండాలి అంటే సుఖంగా ఉంటే నీకేమిటి అంటే నాకు శాంతి కలుగుతుంది. ఓకే, ఈ శాంతి కోసమే ఆధ్యాత్మికత. శాంతి కోసం నువ్వు ఎన్ని కంఫర్ట్స్ పెట్టుకున్నా అది అనుకోకుండా పవర్ ఆఫ్ కావచ్చు, లేదా ఇన్స్ట్రుమెంట్ చెడిపోవచ్చు, ఏసీ పెట్టుకుంటే ఏసీ పాడవచ్చు. దీనివల్ల కాదు. మరి ఏమిటి అంటే ఆ కోరిక ఎవరికి కలిగింది, నేను ఎవరు అని ఎప్పుడైతే తనకు తాను ప్రశ్నించుకుంటాడో, తనకు తాను అంతర్ముఖమవుతాడో ఆనాడే తెలుస్తుంది, ఓ బయట వాటి వల్ల కాదు, నాలోనే ఉంది శాంతి. ఆ శాంతిని నేను అనుభవించాలి.
అనుభూతి చెందాలి అని అనుకోవడమే ఆధ్యాత్మికత. ఈ చైతన్య తపోవనంలో వానప్రస్థ కుటీరం, భక్తుల ఆశ్రమం, సాధకుల నిలయం పేరిట 34 గదులతో కూడిన వసతి సదుపాయాలు ఉన్నాయి. అలాగే 2015 సంవత్సరంలో ఉత్తమ విద్యా బోధన కోసం గురుకుల పాఠశాలను ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమానికి సంబంధించి మరో ఆకర్షణ జింకల వనం. ప్రత్యేకంగా జింకల కోసం ఆవరణ ఏర్పాటు చేసి హరిణస్థలిగా నెలకొల్పారు. మూగజీవాలలో పరమాత్మ అసలైన రూపం కనిపిస్తుంది. వాటిని పోషించడం ద్వారా, వాటిని సంరక్షించడం ద్వారా దైవానికి మరింత సామీప్యం కావచ్చంటారు మాతాజీ. ఈ తపోవనం ఈ తరానికే కాదు, తరతరాలకు జాగృతి కలిగించాలి. అందుకే చైతన్య తపోవనం అని నామకరణం చేశానంటారు మాతాజీ. ఆధ్యాత్మిక చైతన్యం నిరంతర జీవన తరంగిణి. అది సతతం ప్రజ్వలించే జీవన జ్యోతి. ఆ కాంతితో మన జీవితాల్లో వెలుగులు నింపుకోవాలి. ఈ సువిశాలమైన లోగిలిలా మీ మనసు సువిశాలంగా ఉండాలి. శివకేశవుల భేదం లేకుండా అంతా ఏకత్వ భావనతో, అద్వైత తత్వంతో మీ హృదయసీమలు భాసించాలి. మనుషులు, మమతలు, మానవీయ విలువలు, మనోవికాసాల ద్వారా నవ్య సమాజాన్ని సృజించవచ్చని మాతాజీ విశ్వసిస్తారు. నిస్తేజమే మనల్ని కుంగతీస్తుంది. కాబట్టి నిరంతరం చైతన్యత్వంతో సదా మసులుకోవాలి. జీవితం అంటే అపురూప వరం. ఆ వరం కలవరంతో ఉండరాదు, కలల్ని వరించేదిగా ఉండాలి అనే సూత్రాన్ని ఆమె సర్వదా విశ్వసిస్తారు. ధ్యానం, చింతన, ఆరాధన, యోగ, పూజ, అర్చన పేరేదైనా కావచ్చు. మనసును అంతర్యామితో సదా అనుసంధానించుకోవడం ద్వారా వ్యక్తులు మహితాత్ములు కావచ్చు అంటారు మాతాజీ. ఆధ్యాత్మిక ప్రస్థానంలో మాతా శివానంద సరస్వతి తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నారు. విశిష్టమైన, విలక్షణమైన ఆలయ సముదాయాన్ని నెలకొల్పి చైతన్య తపోవనానికి సార్థక్యాన్ని చేకూరుస్తున్నారు. శివోహం శివోహం